guys, this is Bharadwaj. Welcome back to my channel USBD and also welcome back to Scotland series. సో ప్రజెంట్ అయితే మేము బెన్ నేవిస్ నుంచి మళ్ళీ ఇంకో లొకేషన్కి అయితే స్టార్ట్ అయిపోయాం. సో ఈ లొకేషన్ ఏంటంటే చాలా వరకు అందరికీ నచ్చుతుంది బికాజ్ ఈ లొకేషన్ కొంచెం ఫేమస్ అండ్ ఆల్సో ఈ లొకేషన్కి చాలామంది వెళ్ళాలనుకుంటారు యూకేలో ఉన్న వాళ్ళు. అండ్ ఈ లొకేషన్ ఏంటో తెలుసుకోవాలి అంటే మనం వీడియోలోకి అయితే వెళ్ళాలి కదా. సో తొందరగా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. సో ప్రజెంట్ మేము వచ్చిన లొకేషన్ ఏంటంటే గెల్ఫినియన్ విగ్డెడ్ అనుకుంటా. అది పేరు నాకు స్పష్టంగా పలకం తెలియట్లేదు, కానీ ఇదేంటంటే మేము అందరం షార్ట్ కట్లో హ్యారీ పాటర్ బ్రిడ్జ్ అంటాం. ఇక్కడ చూసారా స్నో, చూసారా ఎంత ఇదిగా ఉందో. అసలు ఫుల్ పడ్డది ఇక్కడ స్నో. అయితే మాత్రం స్నో చాలా ఇదిగా పడ్డది, పూర్తిగా స్నోతో కవర్ అయిపోయింది. మేము యాక్చువల్గా స్నో లేకుండా చూడాలనుకున్నాం, కానీ పూర్తిగా స్నోతో కవర్ అయిపోయింది అనమాట. చూడండి ఎంత 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 డీప్గా ఉందో చూడండి. స్నో పూర్తిగా స్నోతో కప్పబడిపోయింది అనమాట. సో అక్కడికి ఆ పాయింట్లోకి ట్రెక్ చేయాలి ఇప్పుడు మనం. చాలా బాగుంది కదా లొకేషన్. మేమందరం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం లొకేషన్స్కి. ఎందుకంటే లైక్ మేము వచ్చింది రాంగ్ టైం అనుకున్నాం, కానీ చాలా కరెక్ట్ టైంలోనే వచ్చాం. స్కాట్లాండ్ చూడాలి అనుకుంటే నన్ను అడిగితే వింటర్లోనే చూడండి. వింటర్లో చూస్తేనే బాగుంటుంది, ఎందుకంటే ఈ ఐస్ ఎక్స్పీరియన్స్ అంతా అసలు ఎక్స్పీరియన్స్ చేయలేరు. ఏంటి బ్రో, అంతే కదా. సో ఎందుకంటే మనకి సమ్మర్లో అయితే నార్మల్గా మనకి కనిపిస్తుంది, కానీ మనకి అంత ఇదిగా అయితే తెలియదు కదా. సో ఇదే మనం వింటర్లో వచ్చామనుకోండి, మనం ఇప్పుడు ఇందాక మీరు చూసినట్లు ఐస్ పడడం కానీ వీటన్నిటిని కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సో మ్యాక్సిమం అందరం కుదిరితే స్కాట్లాండ్ని వింటర్లో ట్రై చేయండి, అప్పుడు చాలా బాగుంటుంది. బట్ మంచి నాన్ స్లిప్పరీ షూస్ వేసుకోరండి, ఎందుకంటే చాలా దారుణంగా జారుతుంది అనమాట. మొత్తం ఒక రేంజ్లో జారుతుంది కింద అయితే. సో పైకి ఎక్కడానికి ట్రై చేస్తున్నాం. ఒకసారి అక్కడ ఒక రెస్టారెంట్ ఉంది, ఆ రెస్టారెంట్ దగ్గరికి వెళ్ళి చూసేసి మాట్లాడేసి వద్దాం. సో రెస్టారెంట్ వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమన్నారంటే రెస్టారెంట్ పక్కకి ఒక దారి ఉంటుంది, ట్రెక్కింగ్ వే. సో ఆ దారి నుంచి అయితే పైన హ్యారీ పాటర్ బ్రిడ్జ్ వ్యూ పాయింట్కి అయితే ట్రెక్ చేయాలి. సో పైకి వెళ్ళాలి అంటే పూర్తిగా ఐస్ వచ్చేసింది. ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే ఇదంతా ఐస్ అనమాట. ఇక్కడ ఏంటంటే వాటర్ అనేది చాలా ఈజీగా ఫ్రోజ్ అయిపోయింది. సో దానివల్ల జారుతుంది. సో వితౌట్ ప్రాపర్ షూస్ లేకపోతే మాత్రం ఇక్కడ చాలా డేంజరస్ థింగ్స్ జరుగుతాయి, ఎందుకంటే జారితే ఎక్కడో కింద ఉంటాం. సో బ్రిడ్జ్ వచ్చి ఇంకా మేము యాక్చువల్గా ఆ లాస్ట్ దాకా ట్రెక్ చేసిండాలి. అక్కడ దాకా ట్రెక్ చేస్తే కొంచెం మంచిగా ఫొటోస్ అయితే వస్తుంది నార్మల్ బ్రిడ్జ్ దగ్గర నుంచి. బట్ ఇప్పుడు ప్రజెంట్ ఫుల్ ఐస్ ఉండడం వల్ల ఇంకా ఇక్కడ నార్మల్ వ్యూ పాయింట్ ఒకటి ఉంది, అక్కడ దాకా అయితే వచ్చాం. దీని ట్రెక్కింగ్ ఎంత పైన ఉంది అంటే మీకు చూపిస్తాను. ఇప్పుడు మా కార్ పార్క్స్ అన్నీ కింద ఉన్నాయి. సో ఇది అన్నమాట కార్ పార్కు, కింద ఉంది కదా అదే కార్ పార్కు. సో అక్కడే మా కార్స్ ఉన్నాయి. సో అక్కడి నుంచి ఇలా పైకి రావాలి. మొత్తము పైకి వస్తే ఈ వ్యూ అనేది కనిపిస్తుంది అనమాట మీకు పూర్తిగా. సో దీని వ్యూస్ అంతా ఏంటి అంటే లైక్ మీకు నార్మల్ సినిమాటిక్ వ్యూస్లో తీసాను, వాటిలో బాగా కనిపిస్తుంది. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ట్రైన్ కూడా అక్టోబర్ వరకే అనమాట. సో ట్రైన్ని చూడాలి అంటే మీరు అక్టోబర్లోనే రావాలి, నవంబర్లో అవ్వదు. అండ్ నెక్స్ట్ అక్కడి నుంచి ఆపోజిట్లో చూసినట్లయితే మీకు ఒక లేక్ ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ లేకే, ఇది లోచ్నెస్ లేక్ అంటారు దీన్ని కూడా. సో ఇది వచ్చి లైక్ చాలా పెద్దది. ఇక్కడ నుంచే లేక్ అనేది పూర్తిగా ఉంటుంది. సో లైక్ ఇందాక మనం ఫస్ట్ ట్రిప్ ఒకటి చూసాం కదా మార్నింగ్, అక్కడి నుంచి కూడా నిన్న చూసాం కదా, అదంతా కూడా ఇదే లేక్, లోచ్నెస్ లేక్ అంటారు. చాలా బాగుంది కదా. ఇందాక మీకు దీని వీడియో కూడా మీకు సీనిక్ వ్యూస్ అన్నీ కూడా నేను పెడతాను. చలి చాలా దారుణంగా ఉంది, -8 అట్లా ఉంది. సో ఇంకా ఇక్కడ నుంచి మేము ఇప్పుడు ప్రజెంట్ ఎడిన్బ్రో బయలుదేరదాం అనుకుంటున్నాం. ఇన్వెన్స్ ప్లాన్ ఉంది, కానీ ఇంకా నైట్ అయిపోతుందని చెప్పి ఇంకా ఎడిన్బ్రో వెళ్ళిపోతున్నాం. చూద్దాం. ఈ వ్యూస్ అయితే చాలా బాగుంది, మీకు వ్యూస్ ఒకసారి పెడతాను చూడండి పూర్తిగా.
యాక్చువల్గా పొద్దు నుంచి మేము ఒక అతనికి సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాం, కానీ అది మాకు కుదరట్లేదు. సో ఏదైతే అదైందంటే ఈరోజు ఇస్తాం. అదేంటో కాదు, ఈరోజు శశాంక్ బ్రోకి బర్త్డే అనమాట. సో బర్త్డే బాయ్కి కేక్ కట్ చేయించాలని చూస్తే మాకు అసలు ఎక్కడ కేకే దొరకట్లేదు. సో దానివల్ల మేమేం చేసామంటే మా అంతటా మేమే ఒక కేక్ రెడీ చేసాం. స్నోలో రెడీ చేసి బ్రోకి అయితే కట్ చేయడానికి తీసుకొచ్చాం. నీకు రాసి ఉంది బ్రో. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే. సో మా శశాంక్ బ్రోకి బర్త్డే అనమాట. కేక్ దొరకకపోయి రెడీ చేసాం. హ్యాపీ బర్త్డే. చాక్లెట్ కట్ చేయి, చాక్లెట్ అంటే కట్ చేయి. ఏటీఎం కార్డు పోయినా పర్లేదు, ఆరిపోతుంది. కట్ చేద్దాం. ఎందుకులే ఏముంది తీసాం. Today's a special day, and we're here to say, may all your dreams come true in every single way. Happy birthday, you shine like the morning sun. Here's to joy, love and laughter, and a year full of fun. You've touched so many hearts with your kindness and your grace, a true light in the darkness, a smile on every face. May your journey ahead be bright, filled with wonder day and night. May you dance in the rain, feel the sorrow, no pain. Happy birthday, you shine like the morning sun. Here's to joy, love and laughter, and a year full of fun. So we raise a toast to you for all the great things you do. Happy birthday, dear Hip, may all your wishes come true. సో మేమైతే ఇప్పుడు గ్లెన్మీనియన్ మాన్యుమెంట్ హ్యారీ పాటర్ బ్రిడ్జ్ కాడి నుంచి అయితే మేము బయలుదేరే టయానికే మొత్తం చీకటి అయిపోయింది. ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే ఇంకా డైరెక్ట్ రూమ్కి వెళ్ళిపోతున్నాం. సో రూమ్ వచ్చి ఎడిన్బ్రో దగ్గర బుక్ చేసాం అనమాట. సో ప్రెసెంట్ అయితే మేము ఇక్కడ రోసెత్ అనే ఒక సిటీకి అయితే వచ్చాము, ఎడిన్బ్రోకి దగ్గరగా. సో ఇక్కడే ఈరోజు స్టే అనమాట. సో ఇక్కడ ఏంటంటే మేము ఒక ఇండియన్ హోటల్కి వచ్చాము, పనాస్ అని. సో ఇక్కడ ఏంటంటే బఫెట్ సిస్టమ్ అంట మొత్తం. సో నేను ఇప్పుడు దాకా వెళ్ళిన రూమ్స్ కానివ్వండి, ఇప్పుడు దాకా బుక్ చేసుకున్న లొకేషన్స్ కానివ్వండి, వీటన్నిటి లింక్స్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో అయితే పెడతాను. సో ఈ యొక్క రెస్టారెంట్ లింక్ కూడా పెడతాను, ఎందుకంటే ఇది చాలా తక్కువలో బాగా దొరికింది మాకు. 15 pounds per head బఫెట్, అన్లిమిటెడ్ అనమాట. సో ఇది ఏంటంటే నైట్ 8కి అంతా క్లోజ్ చేస్తారు. మేము 8:15 దాకా ఉంచామన్నాం, ఎందుకంటే మాకు ఆల్రెడీ లేట్ అయింది. సో బాగుంది, రెస్టారెంట్ అయితే చాలా బాగుంది. మా వాళ్ళు అప్పుడే బఫెట్ స్టార్ట్ చేస్తున్నారు ఇక్కడ. ఏంటి భయ్యా బఫెట్ సెషన్ బ్రో? అన్నీ కాదు కానీ నీ పార్టీ ఏంటి? బఫెట్ అన్నావంటే అయిపోద్ది, బఫెట్ అంతా అవ్వదు. నైట్ ఎక్కడైనా కాదు, మనం ఇంత మాట్లాడుతున్నావా? వెనకాల ఈ వ్యక్తి చూడు ఏం చేస్తాను. కాదు ఇంత మాట్లాడుతా అంటే என்ன பண்ற? వాచ్ యువర్ డ్రింక్ ఫుల్ రైట్. సో అదనమాట, మనం చూద్దాం. ఫస్ట్ అయితే మేము తినేసి రూమ్ దగ్గరికి వెళ్ళి కీస్ కలెక్ట్ చేసుకోవాలి. సో మీకు ఒక్కొక్క ఐటమ్ కూడా చూపిస్తాను, నేను ప్రజెంట్ ఇక్కడ అంతా సలాడ్స్ ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మా రూమ్ వెనకాల బీచ్ ఉందన్నమాట. నైట్ బీచ్ వీవింగ్ వేద్దాం అనుకుంటున్నాం, మీకు అది కూడా చూపిస్తాం. అండ్ యా, సో మీకు ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఒక్కొక్క డిష్ మీకు చూపిస్తాను ఏ ఉన్నాయో. కొత్త
మొత్తం సలాడ్స్ ఉన్నాయి. మొత్తం ఇది వచ్చి సాస్ అనమాట. ఇది లెటూస్ ఉంది. నెక్స్ట్ చెరీ టమాటోస్. యా చెప్పు சொல்லு என்னென்ன இருக்கு நீ ஃபுல்லா சொல்லு. tomatoes and dry onions and chutney. Next. This is minced chutney in sauce and chili sauce, ketchup and some olive. Next, what is this one? Spicy onions. Darshini, can you give us a review about the starters? I mean, so just let our viewers know what are we gonna have today. So what's we gonna start with? Vegetable pakoda, like all vegetables Open it. together, marinated, and you will get the spicy, crispy Okay. pakodas and vegetable samosa, normal one. Okay. Not exactly the samosa what we get. Okay. Fried pakoda, it's good. Mhm. Onion bhaji, normal onion marinated. Uh-huh. This is all chili potato. Uh-huh. This is the fried potato. And the delicious, the only one for the non-vegetarian we got is chili chicken wings. Chicken wings, huh? Innikoru pudi. Always welcome, see. Huh? அதுவும் உனக்கு தான், நீ சாப்பிடு. Chicken pakoda. Chicken pakoda, okay. பரவாயில்லையே, like they make it like chicken bonda. Haji's pakoda. I don't know what is Haji's. Haji's, we'll ask them what is Haji's. And main favorite, chili chicken. Chili chicken, yes. అప్పుడే చిల్లీ చికెన్ అంటే ఎంతమంది నోర్లు ఊరుతున్నాయి చూడండి. Special chili chicken. నెక్స్ట్ భయ్యా And boiled rice. plain naan. We have naan, garlic naan and normal naan. Plain naan. We have french fries. We have french fries and everything. నీకు ఇప్పుడు కన్ఫర్మ్ ఆగి ఎல்லாம் everything is Chinese. So yeah, so 3 Chinese, 1 chicken, chicken curry thai. Bye bye. No, yeah, it smells weird, but it's good actually. Now we are going to show one funny thing. This is called Chicken sweet. So where is the chicken? Chicken Ghana. No, they are refilling actually. So we are on the end of the day. So they're gonna close the shop, restaurant, but they are feeling for us. They are good, right? Gyoza. I don't know what is this exactly, but something vegetable curry. Vegetable curry. It looks Yeah. Come here. See, they are refilling it. So we like it. Ming. What the chicken? Chicken tikka. Chicken kurma. Lamb. Bona. சொல்லு இன்னைக்கு ஒரு எல்லாருமா அங்க సరే నేను కూడా వెళ్ళి తినేసి ఇంకా రెస్ట్ తీసుకోవాలి. సో ఇప్పుడైతే ప్రజెంట్ తినేసి మేము దీనికైతే వెళ్దాం అనుకుంటున్నాం. ఐ మీన్ రూమ్కి. చూద్దాం, రూమ్లోకి వెళ్ళి డిసైడ్ అవ్వాలి నెక్స్ట్ ఇంకెక్కడికైనా వెళ్తున్నామా లేదా అని. సో ప్రజెంట్ అయితే తినేసి మీకు మళ్ళీ వీడియోలో కనిపిస్తాం. సో ఫుడ్ అయితే చాలా బాగుంది. వాళ్ళంతా దగ్గర 3 సార్లు రౌండ్ వేశారు మొత్తం. అండ్ సో అది ఇదని కాదు కానీ అన్నీ బాగుంది. సో నేనైతే ఈ యొక్క రెస్టారెంట్ లొకేషన్ అయితే కింద పెడతాను. ఎందుకంటే స్కాట్లాండ్లో మీకు అసలు ఫుడ్ దొరకడం అనేది చాలా అంటే చాలా గగనం. ఈవెన్ ఇప్పుడు మేము వెళ్ళి వచ్చిన రోడ్లు అయితే ఒక చిన్న సర్వీస్ కూడా, పెట్రోల్ షాప్ కూడా లేదు. అట్లాంటిది మాకు కడుపారా బఫెట్లో ఇండియన్ ఫుడ్ దొరికింది. సో ఈ ఫుడ్ని పట్టించింది ఈ ఫుడ్ రెస్టారెంట్. యా, సో ఈ క్రెడిట్ అంతా మా విష్ణు బ్రోకే పోతుంది అనమాట. మా ట్రిప్ గైడ్ కూడా ఆయన. సో మా ఫుడీ గైడ్ అనమాట. ఫుడ్ ఎక్కడెక్కడ బాగుంటుందో అంతా ఆయనకే తెలుసు. కాకపోతే దీంట్లో ప్రాబ్లం ఏంటంటే ఆయన కార్తీక మాసం చేస్తున్నాడు అనమాట. కాబట్టి ఇప్పుడు వెజ్, మేమందరం నాన్ వెజ్. సో మేమైతే రెస్టారెంట్ నుంచి ఫుడ్ అయితే ఫినిష్ చేసుకొని మేమున్న లొకేషన్ అదే ఐ మీన్ హోటల్కి అయితే వచ్చేసాం. యాక్చువల్లీ ఇది హోటల్ కాదు, మేము బుక్ చేసుకునేది ఒక హౌస్ అనమాట. సో ఈ హౌస్ ఏంటంటే ముందర ఓనర్స్ ఉంటారు, బ్యాక్ సైడ్ మేము ఉంటున్నాం. కాబట్టి మీకు ఇంత మెల్లగా మాట్లాడుతున్నా. ఈ బ్యాక్ సైడ్ వెనకాల ఫుల్ వచ్చి సీ ఉంది. సో నేను మీకు మార్నింగ్ ఒక
ఒకసారి మార్నింగ్ అవగానే దీని వ్యూ అంతా చూపిస్తాను. అండ్ ప్రజెంట్ మేము ఉండబోతున్న ఇల్లు వచ్చి ఇదే. దీనికి ముందర భాగం కూడా మీకు మార్నింగ్ చూపిస్తా. ప్రజెంట్ అయితే మీకు ఇప్పుడు నేను హౌస్ టూర్ అయితే చూపిద్దాం అనుకుంటున్నా. చూపిస్తాను చూడండి. నేను పెద్ద పెంట చేశానండి. నేను ఏదో పెద్ద వ్లాగర్ అనుకొని వీడియో ఆన్ చేయకుండా మొత్తం ఇల్లంతా వ్లాగ్ చేసుకుని లాస్ట్లో చూస్తే వీడియోనే స్టార్ట్ చేయాలి నేను. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ నేను చేస్తాను మీకోసం హోమ్ టూర్ చూసి ఆనందించండి. ఇదంతా గార్డెన్ పూర్తిగా. ఈ గార్డెన్ అంతా మీకు మార్నింగ్ చూపిస్తాను. ఈ రూమ్ కూడా ఇది వచ్చి ఒక రూమ్ లివింగ్ ఏరియా లాంటిది ఇచ్చారు. ఇది కూడా మీకు మార్నింగ్ చూపిస్తాను. సో ఇది ఎంట్రన్స్ అనమాట. అండ్ ఇక్కడ కీస్ ఉంటాయి. సో ఎయిర్బిఎన్బిలో ఎప్పుడు బుక్ చేసుకున్నా ఓనర్స్ కీస్ ఇక్కడే ఉంటాయి. వాటి పాస్వర్డ్ ఓనర్ చెప్తాడు. వన్స్ లోపలికి వచ్చాక ఏంటి అంటే ఒక మనకి ఎంట్రీ హాల్ ఇచ్చారనమాట. సో ఇదంతా హాలే. అండ్ హాల్లో మొత్తం మాకు 3 సోఫాస్ ఇచ్చారు. 1, 2, 3. సో ఇది యాక్చువల్గా సోఫా బట్ బెడ్ గా కన్వర్ట్ చేసుకోవచ్చు. అండ్ దీనికి హాల్ కి ఒక టీవీ ఇచ్చారు, అది ఇక్కడ ఉంది. అండ్ హాల్ తర్వాత ఏంటంటే హాల్లో డైరెక్ట్ యాక్సెస్ వాష్రూమ్ ఇచ్చారు. సో ఇక్కడ ఏంటంటే ఇది నార్మల్ నిల్చుకొని పోసుకోవడం. అండ్ మనకేంటంటే ఇంకొక వాష్రూమ్ కూడా ఇచ్చారనమాట. సో ఇంకొక వాష్రూమ్ ఏంటి అంటే బాత్ టబ్ లాగా వస్తుంది. అండ్ మీకేంటంటే వన్స్ హాల్ నుంచి ఇలా రాగానే ఇక్కడ ఒక రూమ్ ఇచ్చారు. ఇది నార్మల్ చిన్న రూమ్ తర్వాత డైరెక్ట్ ఇలా చూసుకున్నట్లయితే ఇక్కడ 2 రూమ్స్ ఇచ్చారు. అండ్ ఇక్కడ వచ్చి శశాంక్ బ్రో అండ్ విష్ణు ఉంటారు, అంటే విష్ణు బ్రో వాళ్ళు. ఈ రూమ్ చాలా బాగా నచ్చింది నాకైతే, ఎందుకంటే ఈ రూమ్ లో లైటింగ్స్ అంత బాగా ఇచ్చారు. చూడండి, ఈ రూమ్ లో మొత్తం ఫుల్ ఇదంతా లైటింగ్స్ చేంజ్ చేసుకోవచ్చు మనం. అండ్ వన్స్ ఇక్కడ నుంచి రాగానే మనకి ఏంటంటే బాత్రూమ్, ఇది బాత్ టబ్ ఉంది ఇక్కడ. సో నాకు ఈ ఇంట్లో ఉన్న దాంట్లో నచ్చింది ఏంటంటే ఈ మిర్రర్. సో ఈ మిర్రర్ మీకు చూపిస్తానండి. సో మిర్రర్ చూసుకున్నట్లయితే ఇలా ఉంది. అండ్ వన్స్ లైట్స్ ఆన్ చేస్తే మీకు పూర్తిగా బ్రిటిష్ ఫీలింగ్ ఇస్తారు. పూర్తిగా ఐ మీన్ ఫారిన్ లో ఉన్నంత ఫీలింగ్ ఇస్తారు. చాలా బాగుంది కదా. అండ్ ఇంకోటి కూడా ఉంది. ఇంకోటి ఏంటంటే సర్ప్రైజ్, బాత్ టబ్ ఉందా, బాత్ టబ్ కి టీవీ యాక్సెస్ ఉంది. సో టబ్ లో స్నానం చేసుకుంటూ టీవీ చూసుకొని చిల్ అవ్వచ్చు అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఒక నిమిషం లైట్ వేస్తాం, మీకు క్లియర్ కట్ కనిపిస్తుంది. సో టీవీ చూసుకుంటా టబ్ లో స్నానం చేసేది పక్కన పెడితే ఈ టబ్ కి హాట్ వాటర్ యాక్సెస్ ఉంది అనమాట. సో హాట్ వాటర్ ఏంటంటే కింద నుంచి మీకు పంప్ అవుతుంది, అంతే అండి. సో ప్రెసెంట్ అయితే హోమ్ లాగ్ అయిపోయింది. సో ఇప్పుడు నేను కూడా పడుకొని చిల్ అవ్వాలి. సో చూద్దాం, రేపు మార్నింగ్ అయితే మాత్రం ఎడిన్బరో వెళ్దాం అనుకుంటున్నాం. వన్స్ ఎడిన్బరో వెళ్ళాక అక్కడి నుంచి డైరెక్ట్ ఇంకా ఇంటికే. ఇంకా సో ఎడిన్బరో ఏంటంటే ఇక్కడ నుంచి ఒక 30 minutes జర్నీ ఉంది. సో బ్రిడ్జ్ ఉంది, ఆ బ్రిడ్జ్ దాటాక ఎడిన్బరో. సో చూద్దాం, మార్నింగ్ రేపైతే మళ్ళీ మీకు ఇంకోసారి బ్యాక్ సైడ్ వ్యూ అంతా చూపిస్తాను. అప్పుడు మీకు ఇంకా బాగా స్కాట్లాండ్ ఫీల్ వస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్.